చంద్రబాబు అంటే నాకు ఇష్టం. చంద్రబాబు నాటకాలంటే నాకు ఇష్టం లేదు. సినిమాల్లో యాక్ట్ చేస్తే డబ్బులు ఇస్తారు, బయట యాక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వరు. బయట యాక్టింగ్ బ్రహ్మాండంగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు. అది ప్రజలు నమ్మారు, మోసపోయారు. ఇక మీద ప్రజలు ఏం చేస్తారో వాళ్ళకి తెలియాలి. ప్రజలు చాలా అమాయకులు. నేను అతన్ని ఏం డిమాండ్ చేస్తున్నాను? అయ్యా, రాజశేఖర రెడ్డి గారని ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏదో వాగ్దానాలు చేశారు అనుకుందాం. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి గురించి పొగడ్త కాదు, అభినందించాలి. ఆయన చేసిన మంచి పనులు. అదేదో ఆరోగ్యశ్రీ అన్నారు, పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు. అలాగే మహానుభావుడు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు టూకి ₹2 బియ్యం కూడా ఇచ్చాడు. ఇవన్నీ ముఖ్యమంత్రులు మంచివాడు చేసిన పనులు. కానీ నేను ఇవ్వను అని చెప్పు. వాళ్ళెవరో ఇంతకుముందు ముఖ్యమంత్రులు అలా చేశారు, నేను ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అని నువ్వు చెప్పు. వీ అప్రిషియేట్. దాన్ని నేను కోపం చేయకూడదు. ఇంకో అతను ఇచ్చింది ఇంకొకటి వద్దంటాడు, ఇంకొకటి చేసింది ఇంకొకటి వద్దంటాడు. అది పాలిటిక్స్, దట్ ఈస్ డిఫరెంట్. కానీ కూర్చొని మాట్లాడతారు. వాగ్దానాలు చేస్తూ మాకు ఇవ్వవలసిన డబ్బు, మాకు అంటే పిల్లలకు ఇవ్వవలసినటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ని రకరకాలుగా నువ్వు మళ్ళిస్తున్నావు. పసుపు కుంకుమ అన్నావు. ప్రతి స్త్రీ పసుపు కుంకాలతో 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలన్నది మనందరి ఉద్దేశం. మన తల్లి ఎప్పుడు పసుపు కుంకాలతో ఉండాలని కోరుకుంటాం. అలాగా నువ్వు ఒక స్కీమ్ పెట్టావు, ఇంకొక స్కీమ్ పెట్టావు. 4.5 సంవత్సరాల వరకు నీకు పసుపు కుంకుమ మీద ధ్యాస లేదా, గుర్తు లేదా? ఆ పసుపు కుంకుమ ఎలక్షన్ ముందే వచ్చిందా? ఓకే, అది నీ కర్మ. నువ్వు 100 ప్రామిసులు చేసుకో, మాకు అనవసరం. కానీ పిల్లలకు ప్రామిస్ చేసిన విధంగా ఎప్పుడో ఇవ్వవలసింది 3 మాసాలకు వస్తానన్నావు, అదన్నా ఇచ్చేయి. 17, 18 2 కోట్లు రావాలి. అది యాక్చువల్గా కాపులకు సంబంధించిన డబ్బు. కాపులకు విద్యార్థులకు సంబంధించినటువంటిది దాదాపు 2 కోట్ల రూపాయలు. అది కాపు సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం, బీజేపీ, ఇంకొక పార్టీ 100 పార్టీలు ఉన్నాయో 20 ఉన్నాయో, 20 పార్టీల కార్యకర్తల బిడ్డలు ఇక్కడ చదువుతున్నారు. నా వంతు నేను నటుడుగా 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాను. ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాసినప్పుడు ఒక విద్యాసంస్థల అధినేతగా, ఒక నటుడుగా, పూర్వం రాజ్యసభ సభ్యుడా ఇవన్నీ తీశారు బార్దబు, అది కాదు. ఒక నటుడుగా, ఒక విద్యావేత్తగా, నెంబర్ 1 విద్యావేత్తగా నీకు రాసినప్పుడు సమాధానం ఇవ్వవలసిన బాధ్యత అది నీది. ఒక ముఖ్యమంత్రిగా నిన్ను ఓటు వేసి గెలిపించాం. కానీ నీ నీచమైన వాగ్దానాలు, నీ అపశృతులు, నీ అసత్యాలు ఘోరాతి ఘోరం, నమ్మలేం. మహానటుడు ఎన్టీ రామారావు గారికే సభ్యత్వం లేని తీసేసావు నువ్వు. అది తెలుగుదేశం పార్టీ అన్నయ్యది, కానీ నీదెలా అవుతుంది? నీది కాదు తెలుగుదేశం. తెలుగుదేశాన్ని మభ్యపెట్టి అది లాక్కున్న పార్టీ, నువ్వు లాక్కున్న పార్టీ. అది ప్రతిసారి నా పార్టీ అంటావేంటి? అన్నయ్య మీద అభిమానంతోనే నీ దగ్గర ఉన్నారయ్యా మహానుభావ, అది తెలుసుకో. ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావుడి మీద ప్రేమతో ఆ ఆడపడుచులు కానీ మగవాళ్ళు కానీ ఉన్నారని, ఇది చంద్రబాబు మీద ప్రేమతో కాదు. అది అర్థం తెలుసుకో. సరే, నీ కర్మ, నువ్వు ఎలా వచ్చావు, ఏం చేస్తున్నావు, అది కూడా పక్కన పెడతాం. ప్రజలు అంటే నేను కూడా ప్రజలేగా. మరి ఏంటి, కాలేజీ డబ్బులు అడిగితే ఒత్తులు రాస్తే సమాధానం ఇవ్వ? అంత పొగరా, అంత అహంకారమా? రాత్రి పగలు రాత్రి, అమావాస్య చీకటి. గుర్తుపెట్టుకో. ఇది గుర్తుపెట్టుకొని కాలం ఎల్లవేళలా మంది కాదు చంద్రబాబు. కాలం ఎల్లవేళలా మంది కాదు. చరిత్ర మనం చూస్తున్నాం. పుట్టుట గిట్టుట కొరకే మహామహులు చూసాం, కొన్ని రాష్ట్రాల్లో చూసాం, దోచేసిన వాళ్ళని చూసాం. చివరకు ఏమైపోయిందో వాడు సంపాదన డబ్బు, పాపిష్టి సొమ్ము, ప్రజల సొమ్ము ప్రజలకే వెళుతుంది. నువ్వు కాదు ఇవన్నీ ఇచ్చేది, నీ డబ్బు కాదు. నీ ఆస్తి అంతా నువ్వు ఎలా సంపాదించావు. మళ్ళీ ఇప్పుడు అటు వెళ్ళకూడదు. ఇప్పుడు వెళ్ళవలసింది ఒకటే మాట, నా డబ్బు.
ఫీ రీఎంబర్స్మెంట్. నువ్వు ఉత్తరం రాసుంటే సైలెంట్గా ఉండేవాడిని. నువ్వు కానీ నీ పక్కనటువంటి సెక్రటరీస్ కానీ ఎంతకాలం నువ్వు ఉన్నప్పుడు ఉంటారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకెక్కడో గోదావరిలో వేసి చెబుతారు ఇంకొక ప్రభుత్వం వస్తే. అది కూడా తెలుసుకోవాలి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది. అది ముఖ్యంగా తెలుసుకోవాలి. వాళ్ళ పదవి మనిషి శాశ్వతం కాదయ్యా బాబు. పదవి శాశ్వతం ఎక్కడ? ఈరోజు ఇక్కడ, రేపు గోదావరి దగ్గర, లేకపోతే అండమాన్ దగ్గర ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చెప్పాం, ఇప్పుడు హెచ్చరించాం, నెక్స్ట్ కోర్టుకి వెళ్తాం, న్యాయాధిపతిని ఆశ్రయిస్తాం. న్యాయం చెబుతారుగా వాళ్ళు. న్యాయాధిపతులు ఎప్పుడూ గొప్పవాళ్ళు. న్యాయం దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా జరిగింది అని వాళ్ళకి వినిపించుకుంటాం. వాళ్ళు ఏం చెప్పినా, ఏ న్యాయం చెప్పినా దాన్ని శిరసావహిస్తాం. విద్యార్థుల భవిష్యత్తుల గురించి ఆలోచించేవాడైతే వాళ్ళ ఫీజులు చెల్లించాలి. ఇవన్నీ తప్పుడు వాగ్దానాలు. ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు చూస్తారు కదా ఎవరెవరు ఏం వాగ్దానాలు. బత్తాయిలు చెల్లించకపోతే న్యాయాధిపతి ఉన్నాడు, కోర్టులు ఉన్నాయి. న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా చేశారు, ఇది న్యాయమా అని వాళ్ళని అడుగుతాం. వాళ్ళు ఏమి న్యాయం అయితే చెబుతారో దాన్ని, ఆ న్యాయాన్ని శిరసావహించి వచ్చేస్తాం. జాబ్ ఎక్కడ, గీబ్ ఎక్కడ బాబు? పిల్లలకే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే జాబ్ ఏంటి, గీబ్ ఏంటి? అన్నీ అసత్య వాగ్దానాలు. అసత్యం అసత్యం అసత్యం. జాబు లేదు, గీబు లేదు. అది నేను ఏదైనా మాట్లాడితే ఏకపక్షానికి సంబంధించిన వాడిని అవుతాను. న్యాయం. చంద్రబాబు అబద్ధాల కోరు, అసత్యాలు మాట్లాడతాడు. అతని క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎన్టీ రామారావు గారికి అన్నయ్యనే ఏం చేశాడు పిల్లనిచ్చిన మామను అనేది ఇక ఆ కుటుంబమే సైలెంట్ అయిపోయింది. ఇంకా మనం ఎందుకు మాట్లాడాలి? కాబట్టి కార్యకర్తల బిడ్డలు ఇక్కడ చదువుతున్నారు. నా వంతు నేను నటుడుగా 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాను. ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాసినప్పుడు ఒక విద్యాసంస్థల అధినేతగా, ఒక నటుడుగా, పూర్వం రాజ్యసభ సభ్యుడా ఇవన్నీ తీశారు భారతపు, అది కాదు. ఒక నటుడుగా, ఒక విద్యావేత్తగా, ది నెంబర్ 1 విద్యావేత్తగా నీకు రాసినప్పుడు సమాధానం ఇవ్వవలసిన బాధ్యత అది నీది. ఒక ముఖ్యమంత్రిగా నిన్ను ఓటు వేసి గెలిపించాం. కానీ నీ నీచమైన వాగ్దానాలు, నీ అపశృతులు, నీ అసత్యాలు ఘోరాతి ఘోరం, నమ్మలేం. మహానటుడు ఎన్టీ రామారావు గారికే సభ్యత్వం లేని తీసేసావు నువ్వు. అది తెలుగుదేశం పార్టీ అన్నయ్యది, కానీ నీదెలా అవుతుంది? నీది కాదు తెలుగుదేశం. తెలుగుదేశాన్ని మభ్యపెట్టి అది లాక్కున్న పార్టీ, నువ్వు లాక్కున్న పార్టీ. అది ప్రతిసారి నా పార్టీ అంటావేంటి? అన్నయ్య మీద అభిమానంతోనే నీ దగ్గర ఉన్నారయ్యా మహానుభావ, అది తెలుసుకో. ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావుడి మీద ప్రేమతో ఆ ఆడపడుచులు కానీ మగవాళ్ళు కానీ ఉన్నారని, ఇది చంద్రబాబు మీద ప్రేమతో కాదు. అది అర్థం తెలుసుకో. సరే, నీ కర్మ, నువ్వు ఎలా వచ్చావు, ఏం చేస్తున్నావు, అది కూడా పక్కన పెడతాం. ప్రజలు అంటే నేను కూడా ప్రజలేగా. మరి ఏంటి, కాలేజీ డబ్బులు అడిగితే ఉత్తరం రాస్తే సమాధానం ఇవ్వ? అంత పొగర, అంత అహంకారమా? రాత్రి పగలు రాత్రి, అమావాస్య చీకటి. గుర్తుపెట్టుకో. ఇది గుర్తుపెట్టుకొని, కాలం ఎల్లవేళలా మంది కాదు చంద్రబాబు, కాలం ఎల్లవేళలా మంది కాదు. చరిత్ర మనం చూస్తున్నాం. పుట్టుట గిట్టుట కొరకే మహామహులు చూసాం, కొన్ని రాష్ట్రాల్లో చూసాం, దోచేసిన వాళ్ళని చూసాం. చివరకు ఏమైపోయిందో వాడు సంపాదన డబ్బు, పాపిష్టి సొమ్ము, ప్రజల సొమ్ము ప్రజలకే వెళుతుంది. నువ్వు కాదు ఇవన్నీ ఇచ్చేది, నీ డబ్బు కాదు. నీ ఆస్తి అంతా నువ్వు ఎలా సంపాదించావు. మళ్ళీ ఇప్పుడు అటు వెళ్ళకూడదు. ఇప్పుడు వెళ్ళవలసింది ఒకటే మాట, నా డబ్బు. ఫీ రీఎంబర్స్మెంట్. నువ్వు ఉత్తరం రాసుంటే సైలెంట్గా ఉండేవాడిని. నువ్వు కానీ నీ పక్కనటువంటి సెక్రటరీస్ కానీ ఎంతకాలం నువ్వు ఉన్నప్పుడు ఉంటారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకెక్కడో గోదావరిలో వేసి చెబుతారు ఇంకొక ప్రభుత్వం వస్తే. అది కూడా తెలుసుకోవాలి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది. అది ముఖ్యంగా తెలుసుకోవాలి. వాళ్ళ పదవి మనిషి శాశ్వతం కాదయ్యా బాబు. పదవి శాశ్వతం ఎక్కడ? ఈరోజు ఇక్కడ, రేపు గోదావరి దగ్గర, లేకపోతే అండమాన్ దగ్గర ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చెప్పాం, ఇప్పుడు హెచ్చరించాం, నెక్స్ట్ కోర్టుకి వెళ్తాం,
న్యాయాధిపతిని ఆశ్రయిస్తాం. న్యాయం చెబుతారుగా వాళ్ళు. న్యాయాధిపతులు ఎప్పుడూ గొప్పవాళ్ళు. న్యాయం దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా జరిగింది అని వాళ్ళకి వినిపించుకుంటాం. వాళ్ళు ఏం చెప్పినా, ఏ న్యాయం చెప్పినా దాన్ని శిరసావహిస్తాం. విద్యార్థుల భవిష్యత్తుల గురించి ఆలోచించేవాడైతే వాళ్ళ ఫీజులు చెల్లించాలి. ఇవన్నీ తప్పుడు వాగ్దానాలు. ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు చూస్తారు కదా ఎవరెవరు ఏం వాగ్దానాలు. బత్తాయిలు చెల్లించకపోతే న్యాయాధిపతి ఉన్నాడు, కోర్టులు ఉన్నాయి. న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా చేశారు, ఇది న్యాయమా అని వాళ్ళని అడుగుతాం. వాళ్ళు ఏమి న్యాయం అయితే చెబుతారో దాన్ని, ఆ న్యాయాన్ని శిరసావహించి వచ్చేస్తాం. జాబ్ ఎక్కడ, గీబ్ ఎక్కడ బాబు? పిల్లలకే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే జాబ్ ఏంటి, గీబ్ ఏంటి? అన్నీ అసత్య వాగ్దానాలు. అసత్యం అసత్యం అసత్యం. జాబు లేదు, గీబు లేదు. అది నేను ఏదైనా మాట్లాడితే ఏకపక్షానికి సంబంధించిన వాడిని అవుతాను. న్యాయం. చంద్రబాబు అబద్ధాల కోరు, అసత్యాలు మాట్లాడతాడు. అతని క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎన్టీ రామారావు గారికి అన్నయ్యనే ఏం చేశాడు పిల్లనిచ్చిన మామను అనేది ఇక ఆ కుటుంబమే సైలెంట్ అయిపోయింది. ఇంకా మనం ఎందుకు మాట్లాడాలి? కాబట్టి